ఈరోజు మీకు అందించబోతుంది. ఒక్కసారి ముందుగా మనం నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎన్ని స్థానాలకి ఈ తొలి విడత ఎన్నికలు జరిగాయి, ఇంకా ఎన్ని స్థానాలకి మలి విడతలో జరగబోతున్నాయి, అలాగే ఏ పార్టీలు అలాగే స్వతంత్రులు భారతీయ జనతా పార్టీ ఏమైనా సత్తా చాటిందా, తదితర అంశాలన్నీ కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ సాయిలు రెడీగా ఉన్నారు. సాయిలు, వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి పంచాయతీ ఎన్నికల్లో నిన్న మనం క్లియర్ కట్ గా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి, కాకపోతే నిన్న మనం మాట్లాడుకున్న టైంకి పూర్తి స్థాయి ఫలితాలు రాలేదు. ఇప్పుడు పూర్తి స్థాయి ఫలితాలతో మీరు సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ కంటిన్యూ. ఎస్ శివ, గుడ్ ఈవినింగ్. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టీ హవా చాటిందని చెప్పవచ్చు. ప్రధానంగా మనకు ఈ నిన్న మొదటి విడత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓవరాల్ గా 1077 పంచాయతీలకు మొత్తం ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు 3 దఫాలుగా జరగాల్సింది ఉంది. అయితే వాస్తవంగా నిన్న మొదటి విడతలో మాత్రం నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్, అదేవిధంగా కామారెడ్డి డివిజన్ కి సంబంధించి ఈ 2 డివిజన్లలో మనకు మొదటి విడత ఎన్నికలు జరిగాయి. మొత్తానికి మనకు 351 పోలింగ్ గ్రామ పంచాయతీ జరిగింది. అయితే దాంట్లో మాత్రం 40 మనకు ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాల్లో యునానిమస్ అయినాయి మొత్తానికి. కాకపోతే మిగతా 311 స్థానాలకు మాత్రం నిన్న ఎన్నికలు పోలింగ్ జరిగింది. అయితే దీంట్లో మొత్తానికి ఒక నిజామాబాద్ జిల్లాకు చూస్తే 136 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంటే మద్దతు తెలిపిన వారంతా విజయం సాధించదని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే బారాసా గాని, తర్వాత మనకున్న ఈ బీజేపీ గాని, తర్వాత ఇండిపెండెంట్, తెలంగాణ జాగృతి, అయితే మనకు ఈ 30 లోపే మిగతా ఏదైతే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో 155 పంచాయతీలకు గాను 29 మనకు యునానిమస్ అయితే దాంట్లో ఈ మిగతా వాటిలో మనకు ఏదైతే 136 స్థానాలు అంటే యునానిమస్ లతో కలుపుకొని చూసుకుంటే 136 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ తన మద్దతుదారులను గెలిపించుకుంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనకి ఇంకో విషయం చూస్తుంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్క నవీపేటలో మాత్రమే కొన్ని స్థానాలు, తర్వాత ఎడిపడిలో కొన్ని స్థానాలు, తర్వాత మిగతా ఈ ఏదైతే రుద్రుడిలో కానీ, తర్వాత మిగతా కొన్ని ప్రాంతాలలో కొన్ని స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ మొత్తానికైతే 30 లోపే అవి దాని స్థానాలు ఉన్నాయి. 17 మాత్రమే భారతీయ జనతా పార్టీకి మనం అంటే ఈ గ్రామ పంచాయతీలలో మద్దతుదారులు గెలిచారని చెప్పవచ్చు. ఒక తాడుబిలోలిలో మాత్రం తెలంగాణ జాగృతికి సంబంధించి కవితకు సంబంధించిన ఒక అభ్యర్థి శంకర్, తెలంగాణ శంకర్, ఆయన విజయం సాధించినట్టు చెప్పవచ్చు. అయితే మిగతా ఇండిపెండెంట్లు మాత్రం మిగతా ఒక 10 నుంచి 11 స్థానాలు నిజామాబాద్ జిల్లాలో కైవసం చేసుకున్నారని చెప్పవచ్చు. ఇంకోటి ప్రధానంగా మనం చూసుకుంటే బోధన్ డివిజన్ లోనే ఎక్కువగా ఈ మొదటి విడత జరిగినాయి కాబట్టి ఈ బోధన్ డివిజన్ మొత్తానికి ఏదైతే మన ఇప్పుడున్న ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి అయిన పి సుదర్శన్ రెడ్డి పూర్తిగా అక్కడ ఏదైతే బలహీనంగా ఉన్న గ్రామ పంచాయతీలలో కొద్దిగా ఓడిపోతామన్న ప్రాంతాలలో కాన్సన్ట్రేట్ చేసేసి ఆయన ఎక్కువ శాతం కొద్ది విజయాన్ని తమ వైపు చివరికి క్షణాల్లో తిప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అందుకే ఎక్కువ స్థానాలు బోధన్ డివిజన్ లో గెలుచుకున్నట్లుగా మనం విశ్లేషించుకోవచ్చు. ఇంకొక ప్రధానంగా మనకు ఇక్కడ ఏదైతే బాన్సువాడ నియోజకవర్గంలోని అంటే నిజామాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చి కొన్ని స్థానాలు ఈ రుద్రూరు గాని, కోటగిరి గాని, తర్వాత మోస్రా, చందూర్, ఇవన్నీ ఈ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఎందుకంటే ఒకే పార్టీ నుంచి ఇద్దరేసి అభ్యర్థులు అంటే అటు పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థి గాని, ఇటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి సంబంధించి ఇద్దరు ఒక రెబల్ గా వేసుకోవడం జరిగింది. దాంట్లో సరే ఎవరు గెలిచినా 2 దాంట్లో నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే వస్తాయని చెప్పేసి ముందు నుంచి అధినాయకత్వం దాని మీద ఒక ఆలోచన చేసినప్పటికీ కొన్ని చోట్ల ఈ రవీందర్ రెడ్డి వర్గం సంబంధించిన వాళ్ళు గెలవడం, మరికొన్ని చోట్ల ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు గెలవడం అనేది జరిగింది. కాకపోతే చాలా కీలకమైన పెద్ద గ్రామ పంచాయతీలో మాత్రం ఈ 2 వర్గాల పోరుతోటి ఓట్లు చీలిపోయి ఇప్పుడు ప్రధానంగా మనం చందూరు చూసుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరుడు సాయిరెడ్డి అక్కడ ఓడిపోయారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాధవ్ రెడ్డి అక్కడ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంటే ఇట్లా సాయిలు ఏకంగా 351 పంచాయతీలకి ఎన్నికలు జరిగితే 205 స్థానాల వరకు కూడా ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తున జిల్లాలో గెలుచుకుంది కదా కాంగ్రెస్. ఏంటి ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి? ఎక్కడ కూడా ప్రజా వ్యతిరేకత అనేది గ్రామ స్థాయిలో కనిపించలేదా? ఏదైతే సంక్షేమ పథకాలు ఎజెండాగా ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువగా ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ రైతులకు బోనస్ అనేది ఏదైతే ప్రతి పంట కాలంలో బోనస్ వేయడం అనేది ఒకటి చాలా ప్రభావం చూపింది. కొద్దిగా రుణమాఫీ కూడా ఎక్కువ మొత్తంలో అంటే పెద్ద రైతులకు అది రాకున్నా కానీ చిన్నకారు రైతులందరికీ కూడా సన్నకారు చిన్నకారు రైతులందరికీ కూడా రుణమాఫీ జరగడం అనేది కూడా ఒక ప్రభావం చూపించింది. ముఖ్యంగా మహిళలు ఏదైతే వాళ్ళకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణము, మరీ ముఖ్యంగా 80% ఏదైతే ప్రతి జనానికి సన్న బియ్యం అనేది ప్రతి ఒక్కరికి అది 80% జనానికి సన్న బియ్యం అనేది చేరుతుండటంతో అది కూడా ఎక్కువగా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇంకో రకంగా యూత్ లో విషయానికి వస్తే అక్కడ కొద్దిగా భారతీయ జనతా పార్టీ చీల్చుకున్నప్పటికీ కూడా అది ప్లస్ కాంగ్రెస్ కి అయింది. భారతీయ ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా దాన్ని ప్రభావం చూపలేకపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల ఏదైతే జరిగిన ఈ సమ్మిట్ కానీ గ్లోబల్ సమ్మిట్ కానీ యూత్ లో కొద్దిగా ఒక ఆలోచన పర్వానికి దారితీసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంకో ప్రధాన కారణం ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ఏదైతే పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్, అదే విధంగా సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, తర్వాత కామారెడ్డి విషయానికి వస్తే అక్కడున్న స్థానిక నాయకులంతా కూడా ఇటు నిజామాబాద్ జిల్లాలో ఉన్న స్థానిక నాయకులంతా కూడా ఖాళీకి బల్బం కట్టుకొని ప్రతి గ్రామం తిరిగి వాళ్ళు పనిచేసిందని చెప్పవచ్చు. ఈ ఎన్నికలను వాళ్ళకు ఒక సంక్షేమ పథకాలకు ఏదైతే ప్రజలు మద్దతు తెలుపుతుర్రో ఊర్లంతా తమ వైపు ఉన్నారని చెప్పేసి కూడా మొత్తానికి ఒక సంకేతం ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరూ కష్టపడ్డట్లు ఆ ప్రచారంలో వాళ్ళు పాల్పంచుకున్నట్టు కూడా మనము చూసాం ప్రచార సరళిలో. అయితే ప్రధానంగా ఇంకా మనకు చూడాలంటే ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో కొన్ని స్థానాలు ఏదైతే దాదాపు 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి అంటే గంపగోవర్ధన్ ఏ పార్టీలో ఉంటే, మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అక్కడ వ్యక్తి సర్పంచ్ గా గెలుస్తుంది. కానీ ఇది ఒక్కసారిగా నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ జయకేతనం ఎగరవేసింది. 30 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అక్కడ గంపగోవర్ధన్ అనుచరులు ఓడిపోవడం అనేది మొదటిసారి జరిగింది. అదేవిధంగా ఈ బసాపూర్ లో జరిగిన ఈ గ్రామ పంచాయతీ ఎన్నిక ఈ రోజు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ అక్కడ జరిపారు. అదేవిధంగా షబ్బీర్ అలీ కూడా కామారెడ్డికి వచ్చి ఆయన ర్యాలీ జరపడం అనేది కూడా ఈ రోజు ఇంకా రేపు జరగబోయే ఎన్నికలకు కూడా అది ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మనం చెప్పవచ్చు. ఇంకో మరికొన్ని చోట్ల సొంతూర్లు, కొన్ని నాయకులకు సంబంధించిన సొంతూర్లలో కూడా మనకు చాలా వాళ్ళు కోల్పోయిన పరిస్థితి ఉంది. షబ్బీర్ అలీ సొంతూరు మాచారెడ్డిలో కానీ, తర్వాత రెబల్ గెలవడం అనేది ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తి ఏదైతే షబ్బీర్ అలీ తన అనుచరుడికి అక్కడ క్యాండిడేట్ నిలబెడితే రెబల్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో వ్యక్తి గెలవడం అనేది కూడా అక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా మనకు ఇక్కడ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఏదైతే కాటపల్లి మనకు ఈయన ఏదైతే వెంకటరమణారెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించిన ఆ గ్రామం సొంత గ్రామంలో కూడా అక్కడ ఇతర పార్టీకి చెందిన గెలవడం అనేది అక్కడ చర్చనీయాంశమైంది. మరికొన్ని ప్రాంతాలలో ఇప్పుడు మనకు ఇక్కడ నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే చాలా చోట్ల ఏంటంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, తర్వాత ఏనుగు రవీంద్ర రెడ్డి కానీ ఈ గొడవ వల్ల కొన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ బోధనలో మాత్రం మెజార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే కొద్దిగా వెనుకంజనే ఉందని చెప్పవచ్చు. శివ రైట్ ఓకే థ్యాంక్ యూ సాయిలు. అది నిజామాబాద్ జిల్లాలో
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి అంశం. దాదాపుగా ఎక్కువ స్థానాలు, భారీ స్థాయిలో మెజార్టీ స్థానాలు నిజామాబాద్ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కొంత ఊపు మీద అయితే ఈ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కనిపించింది. అదే ప్రధానంగా ఇటు కూడా నిజామాబాద్ లో కూడా రిఫ్లెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్. మనం ఒకసారి ఖమ్మం వెళ్దాం. ఖమ్మం తొలి నుంచి కూడా కాంగ్రెస్ కి